ఈ ప్రియమైన వాళ్ళారా, ఏంటట ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలని పౌలు గారు సంఘానికి తెలియజేస్తారు. కాబట్టి ప్రియులారా, ఒకటి, దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మందిరం పాడైనా, దేవుని పని పాడైనా, ప్రతి పనిలో ఆసక్తి కలిగి మనం చేయాలి. అలానే యేసుక్రీస్తు ప్రభువారు తన ఇల్లు పాడై ఉండగా దాన్ని బాగు చేసాడు, శ్రమ పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, వెల ఇచ్చాడు, ఆ ఇంటిని పరిశుద్ధమైన ఆలయముగా బాగు చేశాడు. అలానే దావీదు కూడా దేవుని పనిని అలాగా ఆసక్తితో చేశాడు. దేవుని పని మీద ఆసక్తితో ఏం చేశాడంట, మందిరానికి కావలసిన అన్నీ కూడా, రాళ్ళు కదా, బంగారం, వెండి కదా, కావలసినటువంటి మరి లెబనోను దూలాలు కదా, మందిరానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా తన కుమారుడు చిన్నవాడని అని తీసుకొచ్చి పెట్టాడు, ముందుగానే సిద్ధపరిచాడు. అంటే దేవుని మందిరం ఎడల ఆయనకున్న ఆసక్తిని బట్టి అవన్నీ సిద్ధపరిచాడు, పని చేశాడు, పేరు తెచ్చుకున్నాడు. అలానే మనం కూడా దేవుని పని అంటే ఆసక్తి కలిగి ఉండాలి. అది ఏ పైన చిన్న ఓడ్చడమైన ఆసక్తి కలిగి, ఆసక్తి కలిగి ఉంటేనే చేయగలరు. ఇది దేవుని పని అంటేనే చేయగలరు. ఇది నా దేవుని మందిరం అంటేనే చేయగలరు. మరొక ఇంటిని ఓడవలేవు కదా, మరొక ఇంటిని బాగు చేయలేవు కదా. కాబట్టి దేవుని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం, ఆసక్తి కలిగి ఉండాలని ఇంటి విషయంలో, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, మందిర విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఇల్లు మనమే కాబట్టి ఆత్మలు నశించిపోయినా వాటి విషయంలో మన బాధ్యత కలిగి, భారం కలిగి, ప్రభువారు ఎలాగా ఆత్మల రక్షణ ధ్యేయంగా సేవ చేశాడు, మనం కూడా అలాగా ఆత్మల రక్షణ బాధ్యత కలిగి, భారం కలిగి, ఆసక్తి కలిగి, ఆత్మల రక్షణే ధ్యేయం. కొందరిని అగ్నిలోంచి బయటికి లాగమన్నాడు యూద పత్రికలు. అలాగ మన కొందరిని బయటికి లాగి ఆసక్తి కలిగి, ప్రభువుని అందరూ నరకానికి వెళుతున్నారు, పాపాలలో మ్రగుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు, ఆరని అగ్నిగుండం నుంచి ఆరని అగ్నిగుండానికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, వారి గురించి ఆసక్తి కలిగి మనం ప్రార్థించేవారిగా, వాళ్ళని ప్రభు దగ్గర నడిపించేవారిగా, దేవుని పని చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, ఆత్మ సంబంధమైన వరాలు దేవుని యొద్ద ఉన్నాయి, అవి ఆశతో అపేక్షించాలి. శ్రేష్టమైన కృపావరాలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అవి ఉంటే మనం దేవుని పని చేయగలుగుతాం. అధికారం ఉంటేనే చేయగలుగుతాం, అధికారం లేకపోతే ఏం చేయలేవు. వరాలు ఉంటేనే చేయగలుగుతాం, లేదా చేయలేవు. నీవు ఒక్కడిగా ప్రయాసపడలేవు. కాబట్టి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకునే బిడ్డలుగా ఆసక్తి కలిగినటువంటి వరాలు ప్రభు దగ్గర ఉన్నాయి. వాటిని మనం అడిగినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడని మనం అడగాలని, ఆసక్తి కలిగి ఉండాలని, అపేక్ష కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నట్టు. మరి ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నన్ను గూర్చి మీకు ఎలాగైనను సహించుడి, మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటంట పౌలు గారు అంట, దేవాసక్తి. ఏమాసక్తి అంట? దేవుని గురించిన ఆసక్తి ఉండాలి. దేవాసక్తి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని గురించినటువంటి విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని గురించిన ఆశ కలిగి ఉన్నాను. దేవుని పని గురించిన ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాసక్తి, దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉన్నాను అని పౌలు గారు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తాను పట్టుబడ్డాడు, తను మార్పు చెందాడు, దేవుని స్వరం విన్నాడు, హృదయం మారిపోయిందో, ఇక దేవుని గురించిన ఆసక్తి ఉన్నాయి. దేవాసక్తి ఉంది కానీ లోకాసక్తి లేదు, ధనాసక్తి లేదు కదా. లోక సంబంధమైన వాటి మీద ఏ ఆసక్తి ఆయనకి లేదు. ప్రియులారా, దేవుని గురించిన ఆసక్తి తన చివరికి మరి పౌలు గారు తన ప్రాణం ఇచ్చేంత వరకు కూడా దేవుని కొరకు జీవించాడు. దేవుని గురించిన ఆసక్తి అంటే మనుషులందరూ కూడా కదా ఏంటంట, తెలియబడని దేవునికి ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళి పట్టణంలో దేవుని సువార్త ప్రకటించిన వాడు పౌలు గారు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అనేకులను మరి అనేక పత్రికలు, దాదాపు 21 పత్రికలు, 14 పత్రికలు ఆయన రాసినట్లుగా, ప్రియులారా అదే రీతిగా అనేకులను శిష్యులుగా చేసినట్లుగా, ఖైదీలో ఉన్న వారికి కూడా స్వాత ప్రకటించి ఖైదీలను కూడా మార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాము. దేవుని గురించిన ఆసక్తి ఉంది, కానీ లోకాన్ని సంపాదించుకునే ఆసక్తి పౌలు గారికి లేదు. ప్రభు చేత రక్షించబడి, ప్రభు మార్చబడి, ప్రభు స్వరం వినిన తర్వాత ఇక జీవితం మారిపోయింది. మనం కూడా అలానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు లోకాన్ని గురించి ఆసక్తి కలిగి ఉన్నావు, ధనాశ కలిగి ఉన్నావు, లోక సంబంధమైన ఆశలన్నీ ఉన్నాయి. వాటన్ని లోకాశ, శరీరాశ, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవడము కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఆశ కలిగి ఉన్నావు. అవన్నీ కూడా ప్రభు చేత, అవన్నీ శాశ్వతమైనవి కాదని, అవి దుష్టుని వల్ల కలిగినవని తెలియజేసి మనల్ని క్రీస్తు ప్రభు వారు కొన్నందువల్ల, రక్తం ఇచ్చి కన్నందువల్ల మనల్ని మార్చివేశాడు. తన ప్రేమను మనకు కనపరిచాడు. పాపులమైన మనలను కదా ప్రేమించి రక్షించాడు ప్రభువారు. అలానే మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆసక్తి కలిగి, దేవుని గురించిన ఆసక్తి, ప్రభు ప్రజలను దేవుని దగ్గరికి నడిపించే ఆసక్తి, దేవుని పనిని చేసే ఆసక్తి, ఆజ్ఞలు గైకొనే ఆసక్తి. కాబట్టి దేవాశక్తి కలిగి ఉండాలి. రెండవది, ఒకటి ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. అంటే భౌతిక సంబంధం ఇంటిని కూడా జాగ్రత్త కట్టుకోవాలి. ఆత్మ సంబంధం దేవుని ఆలయం పడే దాన్ని బాగా కట్టాలి. ప్రభువారు కూడా ఆత్మ సంబంధం ఇంటిని కట్టాడు, భౌతిక సంబంధం ఇంటిని కట్టాడు. అలానే ఆసక్తి కలిగి ఆ ఇంటిని బాగు చేసాడు. దేవునికి ఇష్టడయ్యాడు, మనల్ని దేవునికి ఇష్టడుగా చేసాడు. రెండవది, ఆత్మ సంబంధమైన కృపావరాలు దేవుని యొద్ద ఉన్నాయి. వాటిని మనం ఆసక్తితో అపేక్షించి ప్రభుని అడుక్కుంటూ ఆయన ఇస్తాడు. అప్పుడు మనం బలంగా పని చేయగలుగుతాం. నువ్వు ఒక్కడే చేయలేవు, ఆత్మ సహాయం కూడా కావాలి. ఆత్మ ద్వారానే జరిగిస్తాడు. కాబట్టి ఆత్మవరాలు ప్రభు దగ్గర ఉన్నాయి. వాటిని ఆసక్తితో అపేక్షించాలి, కోరుకోవాలి. అపేక్ష అంటే కోరుకోవటం, ఆశపడటం. కాబట్టి అవి ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఆయనను అపేక్షిస్తే, ఆయన అడిగితే ఆయన మనకి ఇస్తాడు. మూడవది, దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి, దేవాశక్తి కలిగి ఉండాలి. ఎందుకు ఏమంటున్నాడంటే, ఎందుకంటున్నాడు దేవాశక్తి విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటున్నాడు పౌలు గారు? ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానం చేసేది, కానీ సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎదుటిన సరళత నుండి, పవిత్రత నుండి ఇట్లైనా తొలగిపోవునేమనని భయపడుచున్నాను. అర్థమైందా? అవనెలా మోసగించాడు, మిమ్మల్ని కూడా అలానే మోసపరుస్తాడు. దేవుని యొక్క ఉన్నటువంటి సరళత నుంచి, పవిత్రత నుంచి మిమ్మల్ని కదా మార్చివేస్తాడు సాతానుడు. భయపడుతున్నానని మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకు బోధ చేస్తున్నాడు, జాగ్రత్త, సాతానుడు వారిని ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగవచం ధరించుకోమని 6:10 కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. సర్వాంగవచం ధరించుకుంటే మీరు సాతానుని జయించగలుగుతారు. కృపచేత ప్రభు యొక్క బలాన్ని పొందుకుంటే సాతాను జయించగలుగుతారని చెప్పేసి ఏమంటున్నాడు? మోసపరచకుండా సాతాను మనం జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిస్తుంది. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని, మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండాలని. వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు, మోసపరుస్తున్నాడు. కాబట్టి వెలుగుదూతను గ్రహించాలని ఆ పౌలు గారు కోరుకుంటున్నాడు. దేవాశక్తి అనమాట. అంటే దేవుని విషయంలో ఆసక్తి. దేవుని యొద్ద నుండి సాతానుడు మానవులను ఎలాగా డైవర్ట్ చేస్తున్నాడు, మార్చివేస్తున్నాడు, తన వైపు మార్చుకుంటున్నాడు, ఆ విషయాలను హెచ్చరిస్తున్నాడు. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల వేషం వేసుకుని వస్తున్నాడు, జాగ్రత్త. వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళలాగా ఉంటున్నాడు, జాగ్రత్త. కాబట్టి సరళత నుండి పరిశుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాడు. దేవాశక్తి విషయంలో అలా ఉండాలని కోరుకున్నాడు. మరి మూడో విషయం, ఆసక్తి విషయంలో తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సహోదరులను ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కదా అర్థం? ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఏంటంటే
ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఆసక్తిని చంపేసుకోకుండా ఆత్మలో తీవ్రత కలిగి అదేమన్నాడు, ప్రభుని సేవించే విషయంలో అలా ఉండమని దేవుని లేఖనాలు 16వ వచనం కూడా ఒకసారి చూస్తే, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. అది విషయం. మూడో విషయం, ఏ విషయంలో ఆసక్తి ఉండాలంట? హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు తగ్గువాటి యందు మనసు కలిగి ఆసక్తులై ఉండుడి. మనిషికి హెచ్చించుకోవటమే ఆసక్తి కానీ ఆశ కానీ తగ్గించుకునే మనసు రాదు. కాబట్టి ఏమంటున్నాడు? ఆసక్తి. హెచ్చువాటి యందు మనసు ఉంచక, మనిషి హెచ్చువాటి మీదనే కోరుకుంటున్నాడు, తగ్గించుకునే విషయంలో అతనికి ఆసక్తి కలగట్ల. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ప్రభు హెచ్చిస్తాడు కదా. ఏం చేశాడంట? సమరయుడు, సుంకరి, పరిసేయుడు. సుంకరేమో తగ్గించుకున్నాడు, పరిసేయుడేమో హెచ్చించుకున్నాడు. కాబట్టి అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. కాబట్టి సుంకర్లాగా దేవ పాపిని నన్ను క్షమించమని ప్రార్థించి మంచి మనసు అంటే తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. ఎస్తేరు రాజు గారు అందరికంటే ఎంతగానో తగ్గించుకుందో. కాబట్టి తగ్గించుకోబట్టి ఆ గొప్ప ఆభరణాలు గొప్ప అవన్నీ కోరుకోకుండా సింపుల్గా వెళ్ళినందువలన రాజుగారి మనసు కదా రాజుగారు దయగలిగింది ఎస్తేరు. అట్లాగని మనం కూడా తగ్గించుకుంటే, మన స్థితిని మనం గమనించుకుని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఏ విషయంలో తగ్గించుకోవాలంట? తగ్గించుకునే విషయంలో ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, తృష్ణ ఉండాలి, భారం ఉండాలి, బాధ్యత ఉండాలి.